హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక ఫైర్ అలారం సిస్టమ్ చేయబోతున్నాం. మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలో చెప్తా. ఫస్ట్ ఒక బేస్ తీసుకోండి, తర్వాత ఒక ఆర్డినో యూనో, ఆ తర్వాత ఒక ఫ్లేమ్ సెన్సర్, ఆ తర్వాత కొన్ని జంపర్ వైర్స్. ఇది మేల్ టు మేల్, ఇవి కొన్ని జంపర్ వైర్స్. ఇప్పుడు మనం కనెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఆర్డినోని ఒక బేస్ మీద మంచిగా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఒక జంపర్ వైర్ తీసుకొని బోర్డు మీద ఇటు సైడు లెఫ్ట్ సైడు ఒక 5 volts అని ఉంటుంది, 5 volts మీద పెట్టండి. ఒక జంపర్ వైర్ 5 volts. ఏ కలర్ అయినా ఏం కాదు, కానీ మళ్ళీ అటు ఇటు పెట్టద్దు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వైర్ తీసుకొని గ్రౌండ్కు పెట్టండి. దాని పక్కనే ఉంటుంది గ్రౌండ్ అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఇక్కడ ఫోర్త్ పిన్లో పెట్టాలి. డిజిటల్ పిన్స్లలో 4th పిన్లో పెట్టాలి. డిజిటల్ పిన్స్ 4th పిన్లో పెట్టాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్లేమ్ సెన్సర్ మాడ్యూల్ తీసుకోండి. దీన్ని ఒక కార్నర్కి ఇట్లా పెట్టండి. ఒక కార్నర్కి బల్బ్ బయటకు వచ్చేటట్టు ఇట్లా పెట్టండి. డబుల్ టేప్ తోటి పెట్టండి, గ్లూ తోటి వద్దు. గ్లూ తోటి పెడితే బాగా అతికిపోతుంది. ఒకవేళ తీద్దామంటే మళ్ళీ ఇరిగిపోతాయి, ప్లస్ మాడ్యూల్స్ బాగా హీట్ ఎక్కదు. ఇక్కడ నేను పెట్టుకుంటున్నా ఇక్కడ. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఉంటాయి. ఒకటి VCC అని ఉంటుంది. దానికి మీరు 5 voltsకి ఒక వైర్ పెట్టారు కదా, ఆ వైర్ అటాచ్ చేయాలి, 5 voltsకి వైర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని లైన్స్ ఉంటాయి, 3 లైన్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందా? దాని సింబల్ గ్రౌండ్ అన్నట్టు. ఇక్కడ ఒక గ్రౌండ్ వైర్ పెట్టుకున్నారు కదా, ఆ గ్రౌండ్ వైర్ దీనికి అటాచ్ చేయాలి. అండ్ ఈ బోర్డు మీద మీకు చాలా గ్రౌండ్ పోర్ట్స్ ఉంటాయి, అక్కడ దేనిలైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది 4th పిన్ డిజిటల్ పిన్స్లలో 4th వచ్చేసి ఇక్కడ లాస్ట్కి DO అని ఉంటుంది, దానికి పెట్టాలి. DO డిజిటల్ అవుట్పుట్. అండ్ ఇప్పుడు నేను బజర్ ఎక్కడెక్కడ పెట్టాలో చెప్తా. ఫస్ట్ ఇది ఉంది కదా, బజర్ నెగిటివ్ గ్రౌండ్కి పెట్టండి. అండ్ పాజిటివ్ ఇక్కడ 8th పిన్కి పెట్టాలి. 8th పిన్ మీకు కనిపిస్తుందా? 8th పిన్ ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ బజర్ చెప్తున్నా మళ్ళీ, 8th పిన్. ఒకటి 8th పిన్, ఇంకోటి బోర్డు మీద చాలా గ్రౌండ్ పిన్స్ ఉంటాయి, దానిలో ఏ గ్రౌండ్ కనెక్ట్ చేసినా మీకు ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇది మన బజర్, ఇది కూడా డబుల్ టేప్ తోటి మీరు ఎక్కడైనా స్టిక్ చేసుకోండి. నేనైతే నీట్గా అసెంబ్లీ చేసుకోవడం ఇంపార్టెంట్. నీట్గా పెట్టుకోండి అన్నీ. ఇది సైన్స్ ఫేర్లో కూడా మంచి ప్రైజెస్ వస్తాయి. నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మనం కోడ్ ఎట్లా అప్లోడ్ చేయాలో చూద్దాం. గైస్, ఇప్పుడు మనము సర్క్యూట్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ డేటా కేబుల్ ఆర్డినోకి ఇక్కడ హోల్ ఉంటుంది, డేటా హోల్, దాని లోపల పెట్టేస్తే ఇంకొక ఎండ్ నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నా, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ లైట్స్ వెళ్ళినాయి చూడండి, ఆన్ లైట్ వచ్చింది. ఇప్పుడు మీకు ఏమన్నా కోడింగ్ అట్లాంటివి కావాలంటే లాస్ట్ వీడియోలో చూడండి, మీకు లాస్ట్లో లింక్ వస్తుంది. ఇప్పుడు నేను కోడ్ అయితే అప్లోడ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. అప్లోడ్ కొడుతున్నా, ఇక్కడ వస్తుంది చూడండి, కంపైలింగ్ అని. అవుతుంది.
కంపైల్ అయిపోయింది. సైడ్ క్లిక్ చేయి. అండ్ ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ పైన ఆర్డినో యూనో అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ యాక్చువల్గా మీకు అక్కడ ఏం కనిపించదు. మీరే ఆర్డినో యూనో ఇంకా ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకుంటే మీ పోర్ట్ని ల్యాప్టాప్కి ఉన్న పోర్ట్ డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అన్నోన్ అని ఉంది కదా, అన్నోన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకు పక్కన ఒక అన్నోన్ మీద క్లిక్ చేయాలి. అన్నోన్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా చూడండి. అన్నోన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బోర్డ్స్ ఇంకా పోర్ట్స్ అని 2 సపరేట్ వచ్చినాయి. ఇక్కడ నా ల్యాప్టాప్కి ఇక్కడ నేను పెట్టుకున్న పోర్ట్ COM5. ఇక్కడ ఇప్పుడు మనం వాడేది ఆర్డినో యూనో కాబట్టి ఆర్డినో యూనో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఓకే బటన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ఓకే బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి అప్లోడింగ్ అని వస్తుంది. దాన్ని అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్లియర్ అవుట్పుట్ కొట్టేస్తున్నా. ఇక్కడ సీరియల్ మానిటర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అవుట్పుట్ చూడండి ఇక్కడ నో ఫ్లేమ్ డిటెక్టెడ్ అని వస్తుంది. స్టే కూల్, నో ఫ్లేమ్ డిటెక్టెడ్ అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫైర్ లేదు గైస్. మీకు అక్కడ ఒకటి ఆటో స్క్రోల్ అని ఉంటుంది, టాగిల్ స్క్రోల్ అని మీకు కనిపిస్తుందా? టాగిల్ స్క్రోల్ అని ఉంటుంది, అది పెట్టండి. లేకపోతే మీకు అది ఆటోమేటిక్గా స్క్రోల్ కాకపోతే మీరు ఆ ఆప్షన్ వాడండి. అండ్ ఇప్పుడైతే మనం టెస్ట్ చేస్తున్నాం. నేనైతే ఒక క్యాండిల్ తీసుకున్నా. క్యాండిల్ కనిపిస్తుందా? క్యాండిల్ చూడండి. నేను ఎప్పుడైతే క్యాండిల్ దగ్గర తీసుకుపోతానో, క్యాండిల్ ఎప్పుడైతే ఆప్టికల్ సెన్సార్ దగ్గరికి తీసుకెళ్తానో చూడండి బజార్ సౌండ్ వస్తుంది. చూడండి వినిపిస్తుందా బజార్ సౌండ్? చూడండి అది మన ప్రాజెక్ట్. చూడండి అక్కడ మీకు ఫ్లేమ్ డిటెక్టెడ్ అని వస్తుంది. చూడండి ఫ్లేమ్ డిటెక్టెడ్, టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ.